ఓం శరవణ భవాయ నమః. స్కంద భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని తుర్కెంజాల్లో వెలిసిన శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి విచ్చేశాము. భక్తులు తమ కోరికలను స్వామివారి చెవిలో చెప్పి ఆశీర్వాదాలు పొందుతారని విశ్వసించే ఈ దివ్యక్షేత్రం గురించి, దీని విశిష్టతలు, ఆలయ ప్రత్యేకతలు మరియు ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఈ శరవణ భవ ఆలయము ఎందుకు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది? ఈ ఆలయానికి శరవణ భవ అనే పేరు ఎలా వచ్చింది? సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మతో ఈ పేరుకున్న సంబంధం ఏమిటి? ఈ వీడియోలో స్వామివారి చరిత్ర, క్షేత్ర విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ హైదరాబాదులోని తుర్కెంజాల్ ప్రాంతంలో ఉన్న శరవణ భవ ఆలయం భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఆలయానికి ప్రతిరోజు అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా నాగదోష నివారణ, ఉద్యోగ ప్రాప్తి, వివాహ యోగము, సంతాన ప్రాప్తి వంటి కోరికలతో వచ్చే భక్తులు ఎక్కువగా కనిపిస్తారు. ఈ ఆలయానికి శరవణ భవ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? శరవణ భవ అనే పేరు వెనుక ఒక గొప్ప పురాణ గాథ ఉంది. సంస్కృతంలో శర అంటే రెల్లుగడ్డి, వనము అంటే అడవి లేదా పొదలు. పురాణాల ప్రకారము పరమశివుని దివ్య తేజస్సు నుంచి వెలువడిన అగ్ని కణాలను గంగాదేవి ఒక సరస్సులో ఉంచింది. ఆ సరస్సు చుట్టూ రెల్లుగడ్డి అడవి ఉండేది. ఆ రెల్లుగడ్డి అడవిలోనే 6 రూపాల్లో ప్రత్యక్షమైన బాలకుడిని 6 కృతికలు పెంచారు. తర్వాత పార్వతీదేవి ఆ 6 రూపాలను ఒకే రూపంగా కలిపింది. ఆయనే సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, స్కందుడు, మురుగన్, కార్తికేయుడు. ఆయన జన్మించిన ప్రదేశం శరవణం కావడం వల్ల స్వామివారిని శరవణ భవ అని పిలుస్తారు. అలాగే ఇక్కడి ఆలయానికి కూడా శరవణ భవ ఆలయం అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలోని భక్తులకు సుబ్రహ్మణ్య స్వామి వారి సేవలు అందించాలనే సంకల్పంతో ఈ ఆలయం నిర్మించబడింది. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునే విధముగా ఆలయ నిర్మాణం చేపట్టబడింది. ప్రస్తుతం ఈ ఆలయం హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రంగా గుర్తింపు పొందింది. సుబ్రహ్మణ్య స్వామి వారికి నాగదేవతలతో ప్రత్యేక సంబంధం ఉంది. అందుకే ఈ ఆలయంలో పుట్ట మరియు నాగదేవతల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. నాగదోష నివారణ కోసం భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాధారణంగా ప్రతి ఆలయంలో ఉండే ధ్వజస్తంభం ఇక్కడ ఎందుకు ఉండదు? ఈ విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలా వరకు మన దేవాలయాల్లో ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఈ శరవణ భవ ఆలయంలో ధ్వజస్తంభం కనిపించదు. దాని స్థానంలో స్వామివారి ఆయుధమైన శూలం, వేల్ ఉంటుంది. ఇది ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకమైన గుర్తింపుల్లో ఒకటి. ఇప్పుడు స్వామివారి అభిషేక కార్యక్రమంలోని పవిత్ర దృశ్యాలను మీకు చూపించబోతున్నాం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య మంగళాభిషేకాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం.
అభిషేకానంతరం స్వామివారు దివ్య వస్త్రాభరణాలతో అద్భుతంగా అలంకరించబడతారు. అనంతరం కర్పూర హారతి, మహామంగళహారతి మరియు ఇతర విశేష హారతులతో స్వామివారికి సేవలు నిర్వహించబడతాయి. ఈ పవిత్రమైన అలంకార దర్శనము మరియు మంగళహారతి వైభవాన్ని ఇప్పుడు భక్తి శ్రద్ధలతో వీక్షిద్దాం. శరవణభవ. సరే. పుణ్య దర్శనాన్ని వీక్షిస్తున్న అందరికీ ఇప్పుడు శ్రీ శరవణభవ సుబ్రహ్మణ్య స్వామి వారికి మహామంగళహారతి సమర్పించబడుతుంది. ఈ పవిత్ర క్షణాల్లో మన మనసులను స్వామివారి పాదాలపై కేంద్రీకరించి భక్తి శ్రద్ధలతో హారతి దర్శనం చేసుకుందాం. హర హర శరవణభవ. సుబ్రహ్మణ్య స్వామి శరణం. వేలాయుధ స్వామికి జై. స్కంద గురువే శరణం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి జై.
షణ్ముఖ స్వామికి జై. సర్వభక్తులపై స్వామివారి అనుగ్రహం కలుగుగాక. స్వామివారి ఈ దివ్య మంగళహారతి దర్శనం చేసిన ప్రతి భక్తునికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని శ్రీ శరవణభవ సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రార్థిస్తున్నాము. శ్రీ శరవణభవ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమంగళ హారతి దర్శనం చేసుకున్నాము. స్వామివారి కృపా కటాక్షాలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యం వంటి అన్ని రంగాలలో మీరు అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. ఈ దివ్యక్షేత్రానికి విచ్చేసే అవకాశం లభించిన ప్రతి ఒక్కరూ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఈ ఆలయ విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ పవిత్ర దర్శనము మీకు నచ్చి ఉంటే స్వామివారి మహిమ మరెందరికో చేరేలా ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో పంచుకోండి.
అంతేకాకుండా స్వామివారి చెవిలో కోరిక చెప్పే సంప్రదాయం ఎలా ప్రారంభమైందో తెలుసా? ఈ ఆలయానికి వచ్చే భక్తుల్లో చాలామంది స్వామివారి చెవిలో తమ కోరికలను చెప్తూ ఉంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం మనసులో ఉన్న కోరికను స్వామివారికి నేరుగా వినిపించినట్లుగా చెవిలే చెప్తే ఆ కోరిక త్వరగా నెరవేరుతుందని నమ్ముతారు. పూర్వం నుండి భక్తులు తమ బాధలను, ఆశలను, జీవిత లక్ష్యాలను దేవుని ముందు వ్యక్తపరచడం ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయంగా కొనసాగుతుంది. అదే భావనతో ఇక్కడ కూడా స్వామివారి చెవిలో కోరిక చెప్పే ఆచారం ఏర్పడిందని స్థానిక భక్తులు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రధాన అర్చకులు ఈ విషయాన్ని తెలియజేస్తారు, ఎందుకు అనేటువంటిది. ఈ విషయాన్ని మీరు చివరిలో అర్చకుల వారి మాటల్లో వినవచ్చు. ఈ ఆలయానికి కొందరు ఉద్యోగం కోసం, మరికొందరు వివాహం కోసం, ఇంకొందరు సంతాన ప్రాప్తి లేదా ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం తమ కోరికలను స్వామివారికి విన్నవించుకోవడానికి వస్తారు. మీ కోరిక ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా భక్తితో స్వామివారికి చెప్పండి. కోరిక నెరవేరాలంటే భక్తి, విశ్వాసము, మంచి ప్రయత్నం కూడా అవసరమే అని పెద్దలు చెప్తుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు ముందుగా చెప్పే విషయం ఏమిటంటే, ఇక్కడికి రాగానే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. పచ్చదనంతో నిండిన ప్రాంగణం, భక్తి వాతావరణం, మంత్రోచ్చారణల భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇక ఈ ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలు స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, కార్తీక మాస ఉత్సవాలు, నాగుల చవితి వంటి పండుగలు ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి. ఈ సమయంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. సుబ్రహ్మణ్య స్వామివారి ప్రసిద్ధ మంత్రాలలో ఒకటి ఓం శరవణ భవాయ నమః. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ధైర్యం, ఆత్మవిశ్వాసము, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర శ్రీ శరవణభవ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో నిత్యము అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. భక్తులకు ప్రేమతో, భక్తి శ్రద్ధలతో ప్రసాద రూపంలో అన్నదానం అందించడము ఈ ఆలయ ప్రత్యేకతలో ఒకటి. ఇప్పుడు ఈ క్షేత్రానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆలయ అర్చకులు స్వయంగా వివరించారు. వారి మాటలను విందాం. పూజ్య గురువు గారికి నా ప్రణామాలు. ఈ పవిత్ర శ్రీ శరవణభవ సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్ర విశేషాలు మరియు స్వామివారి చరిత్ర గురించి మా ఆధ్యాత్మిక మిత్రులకు తెలియజేయగలరని. తుర్కయాంజల్లో శరవణ భవాలయం అండి. ఇది వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఏకవీరాలయం. ఈ ఆలయాన్ని ఏంటంటే అందరు దేవుళ్ళు ఈ సుబ్రహ్మణ్య స్వామిలో ఉన్నట్టు. ఏకవీరుడు అంటే ఆయన ఒకడే, ఇంకెవరు లేరని అర్థం. అంటే ఆయనలోనే అందరూ ఉన్నారని అర్థం. ఆ ఏకవీరాలయం అంటారు దీన్ని. ఈ ఏకవీరాలయాన్ని వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అంటారు. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఈ శరవణ భవుడే, ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడే 6.5 అడుగులు ఎత్తుంటాడు స్వామి సుబ్రహ్మణ్యేశ్వర. ఇది విశేషం. ఎక్కడా కూడా అంత ఎత్తు, అంత పెద్ద స్వామిని ఎక్కడా కూడా స్థాపించడం అనేది చాలా కష్టం. అంటే లోపల మెయిన్ మూల విరాటని పెద్ద స్వామిని ఎక్కడా పెట్టరు. ఒక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి తప్ప మిగతా ఎక్కడా కూడా ఇంత పెద్ద పెద్ద స్వామివారి మూర్తులు ఉండవు. చాలా తక్కువ, అతి తక్కువ, 100లో 10 ఉంటాయి. అలాంటిది ఈ శరవణ భవాలయంలో విశేషం. ఈయనకి ఎంత అర్చన చేస్తే అంత శక్తిని ప్రసరిస్తాడు. అది కాక పైన శిఖరం నుంచి ఒక రాగి తీగని సంధించారు. ఆ రాగి తీగ దగ్గర ఒక పుష్పం పెట్టారు. ఈ పుష్పం ఏం చేస్తుందంటే విద్యుత్తుని తీసుకుంటుంది. అంటే ఎటువంటి విద్యుత్తు అంటే ఒక శక్తిని, దేవతా శక్తిని తీసుకుని
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పాదాల దగ్గర నుంచి ఇక్కడ నెమలి వరకు జరిగి ఈ నెమలి నుంచి అక్కడ ఉన్న శూలం ఇక్కడ ధ్వజస్తంభం ఉండదు, స్వామివారి యొక్క శూలమే ధ్వజస్తంభ రూపంగా ఉంటుంది. ఇక్కడ ఈ శరవణ భవాలయం కింద సర్పాలని ఇవన్నీ కూడా సంధించుకొని ఆ యొక్క శక్తి ప్రసరణ లాక్కుంటాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అది భక్తులందరికీ కూడా ప్రసరిస్తాడు. ఇక్కడ కుజదోషము, వివాహము కొరకు, సంతానము కొరకు గత 5 ఏళ్లుగా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు వేల మంది అందరూ కూడా ఎంతో విపరీతంగా ఫలితాన్ని పొంది సంతానం అయితే సంతానము, ఇతరత్ర దోషాలు, పితృదోషాలు, ఇటువంటి ఏ దోషాలైనా సరే అన్నీ కూడా నివృత్తి చేసుకుని అందరూ సంతోషంగా ఉండుట. పైగా వాళ్ళు వచ్చి మాకు చెప్పడం, అది కూడా ఒక ఉదాహరణ. వాళ్ళే వచ్చి చెప్పేవారు. అలా ఈ శరవణ భవాలయం విరాజిల్లుతో వచ్చింది. ఇక్కడ మెయిన్ ఎవరంటే కమలానందనాథమూర్తి గారని ఒక గురువు గారు ఉన్నారు. ఆయన మహానుభావుడు, అందరికీ నిర్దేశకత్వం. ఈ దేవాలయాన్ని దీన్ని కూడా ఇలా రూపుదిద్దాలి, ఇది ఇలా ఉండాలి శరవణ భవాలయం అని చెప్పిందే కమలానందనాథమూర్తి గారు. దానికి సహకరించిన వారు ఏంటంటే గౌని రాములు గారు, ఆయన కొడుకు గౌని పవన్ కుమార్ గారు, వారి దంపతులు. వారు ఇరువురు కూడా ఈ యొక్క శరవణ భవాలయాన్ని, వారి స్థలం ఇది, వారి యొక్క స్థలంలో ఈ దేవాలయం కడితే అందరికీ కూడా ఈ సుబ్రహ్మణ్యుడు, ఇక్కడున్న దేవతలు కింద సింహి అంగిరస పీఠం అంటే ప్రత్యంగిరామ వారి పీఠం ఉంటుంది. ఆ అమ్మవారు కూడా శరభేశ్వరుడు అంటే శరభశాళు ఉంటాడు ఆయన. తర్వాత గణపతి, నవగ్రహ దేవతలు, గోశాల, ఈ అందర దేవతల అనుగ్రహం ప్రతి భక్తులకి కూడా కావాలని గౌని రాములు గారు, పవన్ కుమార్ గారు, వారి దంపతుల కుటుంబ సభ్యులు ఈ దేవాలయాన్ని ఉద్ధరించి వారి యొక్క గురువు నిర్దేశకత్వం. ఇక్కడ గురువు ఎవరంటే కమలానందనాథమూర్తి గారు అంటారు. ఆ కింద సత్యనారాయణమూర్తి గారు ఆయన పేరు. ఆయన కమలానందనాథమూర్తి గారు. ఆయన పూర్ణదీక్షాపరులు, మంత్రోపాసకులు, మంత్రశాస్త్రంలో నిపుణులు. ఆయన యూట్యూబ్ కూడా ఉంటుంది, ఆయన చేస్తారు. ఆయన యొక్క నిర్దేశకత్వంలో భక్తులు 50 మంది కూడా ఎన్నో ఫలితాలు పొందిన వాళ్ళు లెక్క పెట్టలేదు, అంతమంది ఉన్నారు. అలా ఈ దేవాలయం విరాజిల్లుతుంది. ప్రతి మంగళవారం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి విశేష ద్రవ్యాలతో అనగా పంచామృతాలే కాకుండా తేనె, పంచదార ఇవి కాకుండా చెరుకు రసము, పళ్ళ రసాలు కూడా అభిషేకం జరుగుతూ ఉంటుంది. ప్రతి మంగళవారము ప్రతి భక్తుని యొక్క గోత్రనామాలు ఇక్కడ ఈ దేవాలయంలో జరుగుతాయి. సెపరేట్గా చేయడం అనేది ఎక్కడా లేదు. ప్రతి మంగళవారం విడిగా రోజులు మిగతా రోజులు చేసుకోవచ్చు కావస్తే ఎవరైనా. ఒక మంగళవారం మాత్రం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతి ఏమిటంటే భక్తులందరూ కలిసి బంధువులుగా వచ్చి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలని ఆ స్వామి నిర్ణయం. ఇక్కడ గురువుల అనుగ్రహం, పవన్ కుమార్ గారు ధర్మకర్త గారు ఆయన యొక్క ఆలోచన. వీళ్ళందరి సమక్షంలో ఈ యొక్క దేవాలయం ఇలా విరాజిల్లుతూ భక్తులకి కూడా కల్పవృక్షంగా ఉంటుంది. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఇది. ఎంతకంటే చెప్పడం ఇంకా తక్కువ చెప్పాను, చెప్పిన అలా వస్తూనే ఉంటుంది. అలాగా ఈ దేవాలయాన్ని సందర్శించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏకవీరాలయం, ఆయన దర్శించండి, ఎన్నో ఫలితాలు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. గవాం సంరక్షణ. స్వామి, అక్కడ అమ్మవారి దగ్గర యజ్ఞం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అక్కడ అమ్మవారి దగ్గర? హోమం ఏంటంటే ప్రతి మంగళవారం కూడా ఈ దేవాలయంలో ఉండే దేవతలకి, దేవీ దేవతలకి మూలమంత్రం అనే హోమం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా కుజదోషము కానీ లేదా నవగ్రహ దోషం కానీ జరుగుతున్నప్పుడు హోమం నిర్వర్తిస్తూ ఉంటాం. ప్రతిరోజు జరుగుతుంది హోమగుండం. ఆ హోమం అలాగా ప్రతిఫలిస్తూనే ఉంటుంది. ఇదొక విశేషం. అక్కడ కోర్టు కేసులు కూడా ఏదో ఉన్నటువంటి వాళ్ళు కూడా హోమం చేసుకుంటారు అని అంటున్నారు. ఎవరు అక్కడ హోమం చేసేటప్పుడు కోర్టు కేసులు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు అని అంటున్నారు. ప్రత్యంగిర హోమాలని ఉంటాయి. అది వేరేగా గురువు గారిని అడిగి సందర్శించాలి. ఆయన్ని అపాయింట్మెంట్ అవి తీసుకోవాలి గురువు గారిని. అవి తీసుకుని దానికి ప్రత్యేకంగా ఎవరికి ఏ దోషాలు ఉన్నాయో దాన్ని బట్టి హోమాలు ఉంటాయి. అందరికీ ఒకే హోమం అనేది ఉండదు. ఎవరికి ఏ దోషాలు ఉన్నాయో దాన్ని బట్టి హోమాలు ఉంటాయి. థ్యాంక్ యూ స్వామి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
శరవణభవ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది భక్తికి, ప్రశాంతతకు, ఆధ్యాత్మిక అనుభూతికి నిలయముగా నిలిచింది. స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకునే ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించాల్సిన ప్రదేశంగా భావిస్తారు. ఓం శరవణభవాయ నమః.